friends, Namaskaram to you all. I am Appalraju, retired officer of State Bank of India. నాకు 20 years బ్యాక్ నేను రికవరీ డ్రైవ్ గురించి నా కార్లోనే పైకి వెళ్ళినప్పుడు నా కార్ యాక్సిడెంట్ అయ్యి చాలా సివియర్ అయిపోయింది. 10 అడుగుల లోపల కార్ పడిపోయింది. అప్పుడు నాకేమనిపించలేదు, కానీ తర్వాత అతనికి మాత్రం L3, L4, L5 డిస్కులు 3 ప్రలాప్స్ అయ్యాయని డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన దాని ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. అప్పటి నుంచి అలా ట్రీట్మెంట్ అవుతూనే ఉంది, కానీ ఏదో కొన్నాళ్ళు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, కొన్నాళ్ళు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అది ఇప్పుడు ఏం చేస్తుంది, డాక్టర్ గారు అన్ని రకాల మెడిసిన్స్ వాడించిన తర్వాత మీకు మెడిసిన్స్ వాడడానికి ఏమీ లేవండి, ఆపరేషన్ చెప్తే ఇప్పుడు ఆల్టర్నేటివ్ చేస్తారు అంటే అప్పుడు నేను వెంటనే కొంతమంది మా డాక్టర్ ఫ్రెండ్స్ని, మా కార్డియాలజిస్ట్ని అందరినీ కన్సల్ట్ చేస్తే ఆయనేమో మీకు ఈ ఏజ్లో ఆపరేషన్ అడ్వైజ్ చేశారు, చేయించుకోవద్దని చెప్పేశాక అప్పుడు నేను ఇంట్లో కూడా అసలు మా డైలీ నీడ్స్ కూడా నేను చేయలేని పరిస్థితుల్లో వస్తాయి. నేను ఇమీడియట్గాను మా ఫ్రెండ్ ఒక ఆయన ద్వారా డాక్టర్ సునీత్ గారు పరిచయం అయిన తర్వాత ఆవిడ ఆక్యుపెక్చర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత నేను నమ్మకం జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను 2 monthsలో నేను బాగా రికవర్ అయ్యాను. నా సొంత పనులనే నేను చేసుకోగలుగుతున్నాను. కాకపోతే 1 month బ్యాక్ ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. వస్తే కార్డియాలజిస్ట్ అన్ని ట్రీట్మెంట్ అన్ని చేసాక డయాగ్రామ్ కూడా చేస్తే 98% బ్లాక్ ఉందండి. ఇప్పుడు దీనికి కూడా రైట్ సైడ్ అంతా మొత్తం బ్లాక్ అయిపోయింది. అది మేము ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఒకటే పంపింగ్ అవుతుంది. దానివల్ల మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దానికి బైపాస్ చేయడానికి కానీ స్టంట్ కానీ వేయడానికి వేయకూడదు. స్టంట్ వేసినా అది ఓపెన్ అవ్వదు. అది జాగ్రత్తగా ఉండమని కొన్ని మెడిసిన్స్ రాశారు. ఆ మెడిసిన్స్తోనే కంటిన్యూ అవుతున్నాను. కాకపోతే దానివల్ల ఈ మధ్య సింగిల్ సైడ్ పెయింటింగ్ అవడం వల్ల ఆయాసం అనేది ఎక్కువ వచ్చేసి తర్వాత మిగిలిన ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ కూడా బ్లడ్ లీక్ అయ్యి బ్రెయిన్ మాటికి 2 times ఎక్కించుకోవచ్చు. అప్పుడు సునీత గారు ఏమన్నారంటే, ఇక వాటికి కూడా క్యూర్ ఉందండి, పర్వాలేదు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. నేను లాస్ట్ 3 months నుంచి ట్రీట్మెంట్లోనే ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. సయాటికాలకు ఎలా తగ్గిందో అదేవిధంగా ఇది కూడా తగ్గుతుందని నమ్మకంతో డాక్టర్ సునీత గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను.